తన వలన మనకి మహాబలం కలగజేసే దేవుని స్తోత్రములు మనం చదువుకునే వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 1 అధ్యాయం 26 నుంచి 2 అధ్యాయం 2 వరకు. నా ఏలినవాడ నా ఏలినవా అని ప్రాణం తోడు నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయం యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహాబలం కలిగెను. నీ వలన రక్షణ బట్టి సంతోషించున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. హన్న ఏలి మందిరం దగ్గర కూర్చున్నప్పుడు అనే ఆ స్త్రీ వచ్చి సంతానం కొరకు అత్యంత దుఃఖంతో ప్రార్థన చేసింది. తన హృదయం కుమ్మరించుకుంది. ఏలి కూడా దీవించాడు. నువ్వు ఇశ్రాయేలు దేవుడితో చేసుకున్న మనం నీకు ఆయన అనుగ్రహించునని. అలా వెళ్ళింది. ఆమె గర్భవతి అయింది. కుమారునికి అంది. ఆ అబ్బాయికి సమూయేలు అని పేరు పెట్టింది. పాలు విడిచాక ఆ పిల్లవాడిని దేవుడికి మొక్కుబడి చేసుకుంది కదా, దేవునికి ఇచ్చేటానికి మందిరంలో దేవుని సేవ నిమిత్తం ఇచ్చేటానికి తీసుకొచ్చింది. అప్పుడు యాజకుడైన ఏలి దగ్గరికి వెళ్ళి అంటుంది, ఇదిగో నీ ఎదుట నేను ప్రార్థన చేసుకుని వెళ్ళాక దేవుడు నాకు ఈ బిడ్డను దయచేసాను కనుక ఈ బిడ్డను నేను దేవుడికి ఇచ్చేస్తున్నాను, ప్రతిష్ఠించాను కాబట్టి దేవుడికి ఇచ్చేస్తున్నాను. నేను బ్రతుకు దినములన్నిటా కూడా ఇతడు దేవుడికి ప్రతిష్ఠితుడు, దేవుడి సేవ చేస్తూ ఉంటాడు అని చెప్పినప్పుడు ఏలికి చెప్పినప్పుడు అక్కడే సమూయేలు దేవునికి మ్రొక్కాడు. బాలుడైన సమూయేలు దేవునికి మ్రొక్కాడు. అంటే చిన్నప్పటి నుంచి నేర్పింది, బాబు నేను అక్కడ వదిలేసి వస్తాను, నిన్ను మొక్కుబడి చేసుకుంటే దేవుడు నిన్ను నాకు ఇచ్చారు కనుక దేవుడి సేవ చేయాలి. అక్కడ పెద్ద ఆయన ఉంటాడు యాజకుడు, ఆయన చెప్పిన మాట వింటూ దేవుడి సేవ చేస్తూ జాగ్రత్తగా ఆ మందిరంలో నువ్వు ఉండాలి. అమ్మ దగ్గర లేదని గట్టా పేసి పెట్టకూడదు నాన్న అని చక్కగా బిడ్డకి నేర్పించింది. పాలిస్తూ నేర్పించింది. ఎంతో మంచి భక్తి నేర్పింది హన్న తన కుమారుడైన సమూయేలుకి. ఇప్పుడు ఎంతగానో దేవుని స్తుతిస్తుంది. సంతానం లేరని నిందింపబడిన తాను ఇప్పుడు సంతానం గలదైంది కదా, దేవుని స్తుతిస్తుంది. దేవుణ్ణి ఎలా స్తుతిస్తుందంటే, నా దేవుని యందు నాకు సంతోషం కలుగుతుంది, నాకు మహాబలం కలిగింది. ఇప్పుడు ఏదన్నా జరగకపోయినా ఏమైనా కురింగిపోయినట్టు అయిపోతాం. ఆ కార్యం జరగగానే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటాం. మహాబలం వచ్చేస్తుంది. పోయిన బలమంతా కురుంగుదలంతా పోయి మహాబలం వస్తుంది. కనుక దేవుని యందు నాకు సంతోషం కలిగింది, దేవుని వల్ల నాకు మహాబలం కలిగింది. కనుక యెహోవా వంటి పరిశుద్ధ దేవుడే లేడు ఇంకెక్కడానే, నువ్వు తప్ప మరి ఏ దేవుడు లేడు, మరి మన దేవుడు వంటి ఆశ్రయ దుర్గమే లేదు అని అక్కడ చెప్తుంది.